గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మరొక ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తుకే నీవే జీవనప్రదాత్రివి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలు అయింది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థుతులతో నేను సంతిష్టి చెందాను. కుదుటపడండి. ఈ స్తుతిని ఇటపైని ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన శాస్త్రమంటి వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పనీ జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి ఆటలో నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందో, లేకపోతే ఉత్తిన ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినైనో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గును మందింది. తామసీశక్తి ఆమెలో ప్రవేశించింట. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైధవ్యం కన్నా సవద్దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిదిగదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళు ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పరవాలేదు, ఇప్పుడే శౌరిని బ్రతికిస్తాను. సురసత్తుమలారా, మీరు తలపెట్టిన ఈ మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అదీ చెప్తాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీనదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. మాయాబీజాత్మకమైన ఏకాక్షరమైన హ్రీం న మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు. అప్పుడు తామసరూపంతో దర్శనమనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణలు చేశాడు. ఆనందబాష్పాలలో దుప్పదోగుతూ అద్భుతంగా స్తుతించాడు. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా, నీ తపస్సుకి నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. మాతా, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు. హయవదనా, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడు ఎలా అవుతావు? కుదరదు. కాబట్టి రాక్షసోత్తమా, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టం, ఏ వరమైనా కోరుకో. సరే అయితే, జగదంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు. రాక్షస మహావీరా, తథాస్తు. ఇంక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నీకు చావులేదు. ఇలా వరమిచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడినుంచి వేదాలను, వేదవిధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత, ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండేనికి దేవశిల్పి త్వస్తా నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఇది దేవకార్యం. అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయ ప్రసాదం. అటుపైని కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టాడు. అధ్యాయం 5, శ్లోకాలు 112. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్నా శవనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకైటబులతో శౌరు జరిపిన 5000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయంగా అడిగారు. అసలు ఆ దానవులిద్దరూ ప్రళయసముద్రంలో ఎందుకు జన్మించారు?
దేవతలకు కూడా దుర్దర్శులు అన్నావు. వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుతగాథలు సవిస్తరంగా వినాలి అనుకుంటున్నా. నువ్వు బహుశ్రుతుడివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగం విషంకంటే భయంకరం. నీవంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం. నీవంటి వారు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరం. అదే మానవుని విశిష్టత. పశువులు చూడు, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖలనుభవిస్తున్నాయి. వాటికి సదసజ్ఞానం లేదు, వివేకం లేదు, మోక్షాసక్తి లేదు. పురాణశ్రవణం లేకపోతే, నీవంటి వాళ్లను వినకపోతే మనిషికూడా వీటితో సమానమైపోతాడు. జంతువుల్లో కూడా లేడి, జింక మొదలైన వాటికి వినడం తెలుసు. సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా. మనకున్న జ్ఞానేంద్రియాలైటింటా చెవి, కన్ను శుభప్రదమైనవి. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది. చూడడం వల్ల మనస్సు రంజిల్లుతుంది. ఈ వినికిడి కూడా సాత్విక తామస రాజసు భేదాలతో 3 విధాలని పెద్దలు చెబుతున్నారు. వేదశాస్త్రాదులను వినడం సాత్విక శ్రవణం, స్త్రీపురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడం రాజసం, యుద్ధవార్తలు, ఇతరుల దోషాలు వినడం తామసం. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలున్నాయి. మోక్షఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం, స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం, భోగఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం. అలాగే సాహిత్యము కామ కలయిక 3 విధాలు. ధర్మపత్ని వృత్తాంతరూపమైన సాహిత్యాన్ని వినడం ఉత్తమం, వేశ్యావృత్తాంతాలను చెవికెక్కించుకోవడం మధ్యమం, అక్రమ సంబంధాల కథలో ఆలకించడం అధమం. తామస శ్రవణంలోనూ ఈ భేదాలున్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను పాపాత్ములను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరినొకరు చంపుకునే చరిత్రలను చెవిని పెట్టడం మధ్యమం. అకారణ కలహాలకు, నిర్నిమిత్త వివాదాలకు చెవులప్పగించడం అధమం. కాబట్టి ఓ మహామతి, సూతమహర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేదే పురాణశ్రవణం. వ్యాసమహర్షినుంచి నువ్వు తెలుసుకునే ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకు వినిపించు. దుష్టశిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే. శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది. ఆనందంతో కన్నులు చెమర్చాయి. శౌనక మహాముని, ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుడెను. సరే, మధుకైటభుల కథ చెప్తున్నాను. ఏకాగ్రచిత్తంతో ఆలకించండి. శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో, అమ్మవారి మహిమలతో కూడినది. మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము. మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి, షేర్ చెయ్యండి.